ఎలా ఉంది ట్రైనింగ్? సింపుల్ గా ఉందా? చాలా ఈజీగా హ్యాపీగా ఉంది సార్. బాగా ఈజీగా ఉందా? చాలా ఈజీగా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉందా? ఓకే. స్టార్టింగ్ లో భయపడ్డారు, ఇప్పుడు ఈజీగా ఉంది. ఓకే. సో ఇంకా నేను జస్ట్ చెప్తాను, ఇది మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను ఈ ట్రైనింగ్ మీకు ఎలా ఉంది, ఈజీగా ఉందా, కష్టంగా ఉందా, లేకపోతే సింపుల్ గా ఉందా? ఈజీగా ఉంది. అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కొద్దిగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. ఓకే. సో మా ట్రైనింగ్ టీచింగ్ ఎలా ఉంది? సార్ ఇన్ డీటెయిల్ గా ఈజీగా బాగా చెప్తున్నారు సార్. మీరు చెప్తుంటే బాగా అర్థమైపోతున్నాయి. ఓకే. See guys, సో జనరల్ గా ఫీడ్బ్యాక్స్ ప్రోగ్రామ్ అనేది ఆపేసానండి. ఓకే. సో ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం అనేది ఆపేసాం, ఎందుకంటే దానికి రీజన్ కూడా చెప్తాను. సో బేసిక్స్ అనేవి ఈజీగానండి, అన్ని బేసిక్సే మొత్తం కూడా. సో అప్ టు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వరకు అన్ని కూడా బేసిక్సేనండి. ఓకే. సో ఇప్పుడు మనం చేసేవి అన్ని డౌన్ పేమెంట్లు, రిక్వెస్ట్లు ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీస్, ఇవేమి సీరియస్నెస్ ఏమీ కావు. ఓకే. సో జనరల్గా ఇక్కడ దాకా చేసేసి నేను ఫీడ్బ్యాక్లు చేసుకున్నాను అనుకోండి, దానంత వరస్ట్ ఇంకోటి ఉండదు. ఓకే. ఎందుకంటే సో బేసిక్గా ఎస్ఏపి అనేది ఈజీ కాదు. ఓకేనా? ఎస్ఏపి అనేది ఏ ట్రైనర్ చెప్పినా సరే, సో బేసిక్స్ అనేది ఎవరైనా సరే సింపుల్గా చాలా ఈజీగా చెప్తారు. ఓకే. ఇంతకంటే ఈజీగా నేను చెప్పగలను, దీన్నే 2 రోజులు చెప్తే చాలా ఈజీగా, సార్ చాలా బాగా చెప్తున్నారు సార్, మీ అంత తోపు లేదు సార్ అంటారు మీరే. కానీ మీతో నాకు అనిపించుకోవాలని అవసరం లేదండి. రీజన్ ఏంటి అంటే, మీరు పర్టికులర్ ఏరియాస్లో బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కొట్టినప్పుడు అప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అంతేగాని ఓకే సో నా బాగుందా, నా కోర్స్ బాగుందా అని బాగా అర్థమవుతుందా, ఓకే చాలా సింపుల్గా ఉందా ఎస్ఏపి, అబ్బో చాలా నేను సూపర్ డూపర్ అనేది నేను చెప్పడం అనేది తీసుకోలేను. ట్రైనింగ్లో మనం ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతకుముందు తీసుకునే వాళ్ళం స్టార్టింగ్లో. బట్ ఏంటంటే దీన్ని కొంతమంది ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే సింపుల్గా కొన్ని బేసిక్స్ చెప్పేసి ఆ ఎస్ఏపి చాలా ఈజీ సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు సార్, ఇలాంటివి పెడుతున్నారు అనమాట. సో అవన్నీ కూడా ఫేక్ అనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎలాంటి ఏరియాస్లో మీరు బాగా చెప్పగలుగుతారు మీ ట్రైనర్? ఓకే. సో బేసిక్స్లో ఎవరైనా చెప్తారండి. ఇప్పుడు అమీర్పేట ఇన్స్టిట్యూషన్లో అయినా ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే అప్ టు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ జిఎస్టీ వరకు అన్నీ కూడా బేసిక్సే. ఓకే. ఇవేమి ఇంటర్వ్యూలో రావు. ఓకే. దీని మీద మీరు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్స్ ఇవ్వకండి. ఓకే. సో ఫీడ్బ్యాక్స్ ఎవరికి ఏ ట్రైనర్కి ఇవ్వకండి. ఇప్పుడున్న సిచ్యువేషను, సో ఇది ఏంటంటే అందరికీ చెప్తున్నాను, ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫీడ్బ్యాక్స్ అనేవి ఎవరికి ఇవ్వకండి. రీజన్ ఏంటి అంటే, సో ట్రైనింగ్లో మనకి ఇంటర్వ్యూలో చాలా హై లెవెల్ ఉంటుంది. ఓకే. సో డౌన్ పేమెంట్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, బేసిక్స్ ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ కూడా అప్ టు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు అన్ని బేసిక్సే. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ రియల్ టైమ్ సినారియోస్ చెప్తున్నాను చూడండి, అవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కాబట్టి మీరు సో ఫీడ్బ్యాక్స్ కానీ ఎవరికి కానీ దయచేసి ఎవరికి ఇవ్వకండి, ఎందుకంటే అక్కడితో మీకు గ్రోత్ ఆగిపోతుంది. మీ ట్రైనర్స్ ఇంకా చెప్పరు నీట్గా. సో మీరు వన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మీరు సూపర్ అని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి, నాకు 10 మంది జాయిన్ అవుతారు. కానీ నేను అలా చేయను, ఎందుకంటే మానేస్తాం అవన్నీ కూడా యాక్టివిటీస్. అంతకుముందు జాబులు ఉండే, ఇప్పుడు జాబులు లేనప్పుడు ఫీడ్బ్యాక్స్ ఎందుకండి? ఓకే. నా ట్రైనింగ్ ఎలా ఉందని నేను 100 సార్లు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో కాబట్టి సో నేను చెప్పే ఏరియాస్ మీద మీరు సో బాగా చెప్పగలిగితే మీ ట్రైనర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఒక 15 సంబంధించిన రియల్ టైమ్ సినారియోస్ చెప్తున్నారో లేదో చేసుకోండి. ఒక 15 ఇవే కాకుండా నేను చాలా చెప్తాను, ఇంకా ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా చాలా మన క్లాస్లో వస్తాయి. ఓకే. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ రియల్ టైమ్ సినారియోస్ మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి సో డిఎంఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, ఎండ్ టు ఎండ్ మనం కాన్ఫిగరేషన్ చేసి ఎండ్ టు ఎండ్ సిస్టంలో చేస్తే అది మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చండి. అలాగే సో ఐడాక్స్ ఇవన్నీ కూడా హై లెవెల్ అనమాట. ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ చేసి సిస్టంలో మనం ట్రబుల్ షూటింగ్ చేసి ఓకే మనం సక్సెస్ఫుల్గా మనం చేయగలిగితే అప్పుడు ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. అలాగే రైసిఫ్ ఇవి రియల్ టైంలో చాలా హై లెవెల్ ఉంటుంది. ఎస్ఏపి చాలా సింపుల్, చాలా ఈజీ అని ఎవరైనా చెప్తాడు ఫేక్ ట్రైనర్ అని గుర్తుపెట్టుకోండి. సో రైసిఫ్ అంటే రియల్ టైంలో ఒక్క కంపెనీలో కూడా పని చేయలేదు అబ్బాయి లేకపోతే ఆ ట్రైనర్ అని చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
సో రైసిప్ చాలా హై లెవెల్లో ఉంటాయి ఇవన్నీ రానున్న రోజుల్లో. ఇవి చెప్పినప్పుడు సో మీకు మీ రియల్ టైం ట్రైనర్ లేకపోతే మీకు చెప్పిన ట్రైనర్ సూపర్ అని చెప్పండి. అలాగే FI to MM ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ చేసి అందులో ఒక 5+ రియల్ టైం సినారియోస్ చెప్పినప్పుడు ఓకే మీరు ట్రైనర్ రియల్ టైం ట్రైనర్ బాగా చెప్పాడని చెప్పొచ్చు. అలాగే FI to SD ఇంటిగ్రేషన్ రియల్ టైం సినారియోస్ మీరు చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ చేసి బిల్లింగ్ డాక్యుమెంట్ జనరేట్ చేసినప్పుడు అండ్ పేమెంట్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ మీకు చెప్పినప్పుడు మీరు సూపర్ అని చెప్పండి మీ ట్రైనర్ని. ఓకే, సో అలాగే EBS సంబంధించి MT940 ఫార్మేట్ కంప్లీట్గా సిస్టంలో సో అప్లోడ్ చేసినప్పుడు ఓకే దానికి సంబంధించిన అవుట్పుట్ ప్రాపర్గా వచ్చి మీకు చూపించినప్పుడు సో మీరు ఇలాంటి టాపిక్స్ మీద అంటే ఏంటి పూర్తిగా మీరు ఇలాంటి టాపిక్స్ మీద మీరు పూర్తిగా నేర్చుకున్న రోజున సో కంప్లీట్ అయిన రోజున మీకు జాబ్ వచ్చిన రోజున ఫీడ్బ్యాక్స్ ఇచ్చుకోండి. అంతేగాని సో ఇప్పుడు జాబ్ లేని టైంలో సో ఫీడ్బ్యాక్స్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని నా పద్ధతి, నా ప్రాసెస్. సో ఉన్న పాయింట్ మనం నిజాయితీగా చెప్తా ఉంటాం. బేసిక్గా రీజన్ ఏంటి అంటే సో ఈ టైంలో ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఇంకో 10 మంది సబ్స్క్రైబర్స్ని క్రియేట్ చేసుకోను లేకపోతే ఇంకో 10 మందిని జాయిన్ చేసుకుంటే మాకు వచ్చే బెనిఫిట్ పాయింట్ ఆఫ్ చూసిన స్టూడెంట్స్ నష్టపోతారు. ఫీడ్బ్యాక్స్ ఎవరికి ఇవ్వద్దు. సో ఫీడ్బ్యాక్స్ అనేది ఎవరికి ఇవ్వద్దు. అండ్ ఏంటంటే సో ఎటువంటి ఏరియాస్లో మీకు బాగా చెప్పినప్పుడు మీరు ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి అంటే ఈ ఏరియాస్ని బాగా డెప్త్గా చెప్పినప్పుడు సో అండ్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ చెప్పినప్పుడు అండ్ వన్స్ మీరు జాబ్ కొట్టినప్పుడు సో ఆ కృతజ్ఞత కంపల్సరీగా షేర్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఏంటి సో ట్రైనర్కి సో మీరు సక్సెస్ అయితే కన్ఫామ్గా షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని సో బేసిక్స్ కాన్సెప్ట్ చెప్పేసి మనకి ఇప్పుడు నాకు అయిపోయిందని చెప్తే నేను కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా అయిపోయింది. సో నేను మెయిన్ టాపిక్స్ అయిపోవచ్చు. సో కాబట్టి అలాంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ని బయట మార్కెట్లో ఎక్కువ అయిపోతున్నాయి. నేను ఫీడ్బ్యాక్స్ నేనే స్టార్ట్ చేస్తాను ఫస్ట్. అది కూడా కోర్సు కంప్లీషన్ ఎండ్ టు ఎండ్ మొత్తం అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ సక్సెస్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నాం. బట్ ఏంటంటే ప్రజెంట్ స్టూడెంట్స్కి మార్కెట్లో కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో ఫీడ్బ్యాక్స్ తీసుకొని మళ్ళీ అన్నెసెసరీ ఫ్లక్చుయేషన్స్ని క్రియేట్ చేయకూడదనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోని మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫీడ్బ్యాక్స్ చివరి క్లాస్ వరకు కూడా సో మీకు చివరి క్లాస్ రోజున కూడా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. అండ్ SAP నెవర్ ఎండింగ్. సో ఇంకా నేర్చుకోవాల్సిందే తప్పిస్తే ఇక్కడ ఎండ్ అవుతుంది. చివరి క్లాస్ వరకు కూడా ఎండ్ అవుతుంది. ఓకే, అండ్ ఏంటి ఇంకా చాలా ఉంటుంది కాన్సెప్ట్స్. ఇవే కాకుండా ఇంకా నేను కొన్ని చాలా చెప్తాను మీకు. సో కాబట్టి ఇది నా సైడ్ నుంచి ఈ ఏరియాస్ అనేవి ఇంటర్వ్యూలో బాగా అడుగుతారండి. ఓకే, ఇంటర్వ్యూలో మెయిన్ ఏరియాస్ అనమాట. సో ఈ ఏరియాస్లో నుంచి మీరు ఎండ్ టు ఎండ్ చెప్పడానికి 25 రోజులు పడుతుంది. సో 20 దగ్గర నుంచి 20 రోజులు పడుతుంది, 20 నుంచి 25 రోజులు పడుతుంది. ఓకే, ఈ క్లాసులు చెప్పకుండా బేసిక్ క్లాస్ చెప్పి సార్ బాగా చెప్తున్నారా సార్ మీ అంత సూపర్ లేదు సార్ మీరు సూపర్ సార్ అని అనిపించుకోవడం నాకు ఎంతోసేపు పట్టదు. ఎందుకంటే నాకు హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది మీకు తెలిసిందే. కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది కంప్లీట్గా మేము అగైనెస్ట్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్. స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి. స్టూడెంట్ సక్సెస్ అయితే మనకి ఆటోమేటిక్గా స్టూడెంట్సే ఫీడ్బ్యాక్ ఇస్తాడు. సో నాకున్న ఫీడ్బ్యాక్స్ మీరు చూసుకున్నట్లయితే అందరూ రియల్ టైం ట్రైనర్సే. సో రియల్ టైం సంబంధించి జాబ్ చేసే వాళ్ళే నన్ను రికమెండ్ చేస్తారు. ఎవరైనా నాకు తెలిసి మీలోనే చాలామంది సో రిఫరెన్స్ ద్వారా వచ్చి ఉంటాయి. నాకు వచ్చేవన్నీ కూడా రియల్ టైం ట్రైనర్స్ ఇచ్చే రిఫరల్స్ ఏంటి. ప్రమోషన్స్ అవన్నీ కూడా మన రియల్ టైం ట్రైనర్ కాబట్టి మాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. స్టూడెంట్స్ని ఇంత సబ్జెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ప్రూవ్ చేసుకుంటాం. సో కాబట్టి రియల్ టైంలో పని చేసాం కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఓకే ఒక కంపెనీలో అడ్వైజరీ కింద పెద్ద కంపెనీస్ పనిచేసాం కాబట్టి సో మేము సో ఇంతమందికి కొన్ని వందల లక్షల మందికి ఎడ్యుకేట్ చేసాం SAPలో కాబట్టి మేము ప్రమోట్ చేసుకోవచ్చు. కొంతమంది ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ మన కోర్సులు నేర్చుకునేట్లాగా ఓకే ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలని కాపీ కొట్టి సో ఆ బేసిక్స్ చెప్పి నీట్గా ఇప్పుడు డౌన్ పేమెంట్ 3 రోజులు చెప్పుకోవచ్చు బాగా చెప్పారంట. అది రియల్ టైంలో సరిపోదు, స్టాండర్డ్ సరిపోదు అనమాట. అలాగే ఏంటంటే బ్యాక్ డోర్ జాబ్ వచ్చే జాబ్స్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే నాకు బోల్డ్ మంది ఉంటారు. సో జనరల్గా మన స్టూడెంట్స్లోనే సో పెద్ద అసెంచర్ ఇలాంటి చాలా కంపెనీస్లో బ్యాక్ డోర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వాటిలో కూడా జాబ్స్ వస్తున్నాయి. అవి తీసుకొచ్చి ఆఫర్ లెటర్లు తీసుకొచ్చి ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే అక్కడ ప్రొజెక్ట్ చేసి నా ట్రైనింగ్ మూలంగా వచ్చింది అంటే అది ఎవరు నమ్ముతారండి? అన్నీ కూడా ఫేక్ అనమాట. సో కాబట్టి ఇలాంటి ఫేక్ సంబంధించిన తెలుగు ఛానల్స్ మనకి యూట్యూబ్లో ఎక్కువైపోయినాయి. వాళ్ళందరూ నా శిష్యులే, నా దగ్గర నేర్చుకొని నాకు అగైనెస్ట్గా ఇలా వీడియోలు పెడుతున్నారు. ఒకళ్ళిద్దరు ఉన్నారు, అలాగా మిగతా వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దయచేసి మీరు ట్రాప్ అవ్వద్దు. అక్కడెక్కడో జాబులు వస్తున్నాయి, ఇక్కడెక్కడో జాబులు వస్తున్నాయి అని అట్లా నమ్మద్దు.
ఓకే, సో ఒకటి మనం మాక్ టెస్ట్లు ఉన్నాయి. సో నా మాక్ టెస్ట్లు మీరు 15, 30, 40 మాక్ టెస్ట్లు ఉంటాయి. ఆ మాక్ టెస్ట్లు మీరు బాగా ప్రిపేర్ అయితే కంపల్సరీగా జాబ్ కొడతారండి. అంటే ఎవరికో 14 లక్షలు వచ్చినాయి, ఎవరికో 15 లక్షలు వచ్చినాయి అంటే ఒక ఫేక్ ట్రైనర్ దగ్గర నేర్చుకున్నవాడు మళ్ళీ వాడి ఫేక్ స్టూడెంట్ అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకునేది మళ్ళీ వాడికి 14 లక్షలు అంటే అసలు అది ఎంత పాపమేంటి, తప్పదు. సో కాబట్టి రియల్ టైం ట్రైనర్స్ అయితే మీకు కన్ఫామ్గా న్యాయం చేస్తారు ఎప్పుడైనా సరే. సో ఇలాంటి ఫేక్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకొని మీరు టైం వేస్ట్ చేసుకొని ఓకే ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయలేరు. నా మాక్ టెస్ట్లో ఇంటర్వ్యూస్ పెట్టానండి, దాంట్లో మీకు ఒకసారి చూస్తే స్టాండర్డ్ రియల్ టైం స్టాండర్డ్ ఏంటన్నది తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి నేను ఫీడ్బ్యాక్స్ తీసుకోను అని చెప్పడానికే పర్టికులర్గా నీకు ఈ వీడియో అనేది తయారు చేశాను. చాలా బ్యాచెస్ నుంచి అంటే దగ్గర దగ్గర ఒక 15 బ్యాచెస్ నుంచి అసలు ఫీడ్బ్యాక్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే స్టూడెంట్ జాబ్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్లో జాబ్స్ కొట్టారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు స్టూడెంట్. అండ్ సక్సెస్ అయ్యాము అనే మన మైండ్లో ట్రైనర్ను గుర్తుపెట్టుకుంటాడు, మనం అడగక్కర్లేదు. సో నా ట్రైనింగ్ బాగుందా, నా ఈజీగా చెప్తున్నానా, చాలా సింపుల్గా చెప్తున్నానా, ఏముంది బేసిక్స్ ఎవరైనా చెప్తారు. సో బేసిక్స్ ఎవరైనా చెప్తారండి. మీరే కొన్ని రోజులకి 10 రోజులు అయిన తర్వాత మీరే చెప్తారు బేసిక్స్. చెప్పండి. ఒక చిన్న డౌట్ సార్, అంటే మా రిలేటివ్స్ సేమ్ SAP మీదే జాబ్ చేస్తున్నారు సార్ ఇక్కడ స్విట్జర్లాండ్ లో. ఓకే, ఇప్పుడు నాకు ఏంటంటే ఆఫర్ ఉంది సార్ అక్కడికి వెళ్ళేదానికి. అంటే ఓకే, నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇదే ప్రాసెస్ ఉంటుంది సార్ అక్కడ దాంట్లో కూడా, అంటే అవునండి. సో ఏమైతే మనం చెప్పుకున్నామో మాక్సిమం ఇవి అవి రియల్ టైంలో పని చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఏంటి, సో ఒక ఎర్రర్ని రిసాల్వ్ చేయడానికి మీకు పొటెన్షియల్ వస్తుంది, చివరి వరకు ఉంటాయి క్లాసెస్. కానీ 100% షూర్ మీరు రియల్ టైంలో ఈ ట్రైనింగ్ తీసుకోవడం మూలంగా 100% జాబ్లో చేస్తారని గ్యారంటీ లేదు. దానికి కొన్ని టిప్స్ చెప్తాను నేను, కొన్ని టిప్స్, కొన్ని సజెషన్స్, అలాగే మోటివేషన్ క్లాసులు ఎట్లా ఉండాలి ఏంటి అవన్నీ కూడా లాస్ట్లో చెప్తాను. వర్క్షాప్స్ ఇవే కాకుండా ఒక 40 వర్క్షాప్ వీడియోస్ ఇస్తామండి. ఓకే, సో ఆ వర్క్షాప్ వీడియోస్ చూస్తే రియల్ టైం సినారియో ఏంటన్నది తెలిసిపోతుంది అనమాట. కాబట్టి సో బేసిక్గా ఏంటంటే ఇది మీకు పర్టికులర్గా మీరు నేర్చుకున్నది ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు. ఇది రియల్ టైం ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. అంతే ఏంటి, ఒక జాబ్లో మనం పనిచేసేటప్పుడు ఒక వర్క్ చేసినప్పుడు ఒక డౌన్ పేమెంట్ క్రియేట్ చేయి, లేకపోతే ఒక క్లియర్ చేయి, వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయి, ఒక ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయి అలా అన్నప్పుడు మనం వితౌట్ ప్రాబ్లం లేకుండా మనం చేయగలగడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది సరిపోదు. ఓకే, దానికి స్పెషల్ ట్రైనింగ్ అనేది అంటే స్పెషల్గా మనం ఇంకొక కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 40 రోజులు డెప్త్గా కూర్చోవాలండి. ఓకే, సో డెప్త్గా కూర్చోవాలి. మేము రియల్ టైం ట్రైనర్స్, మేము చెప్పేది గత 5 years నుంచి మేము చెప్తున్నాము అండ్ రియల్ టైంలో పని చేసాం, అక్కడ ఉండే సిచ్యువేషన్ సినారియోస్ డీల్ చేసాం కాబట్టి మాకు తెలుసు ప్రాసెస్ ఏంటి అన్నది. సో ఇప్పుడు నేర్చుకున్నది అంతా కూడా మీకు జాబ్లో ఉపయోగపడుతుంది. ఓకేనా, జాబ్ వరకు ఉపయోగపడుతుంది. బట్ జాబ్ కొట్టడానికి కావాల్సిన స్కిల్ సెట్, ప్రజెంటేషన్ స్కిల్ సెట్ ఉండాలి, ప్రజెంటేషన్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ మనం సో మన రియల్ టైంలో క్లయింట్తో మాట్లాడగలగాలి, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకే, మనం ఒక జాబ్ లెటర్ మనం లెటర్ రైటింగ్లో రాయాలి. ఓకే, ఒక లెటర్ రాయాలి, మనం ఎలా రాయాలన్నది కూడా చెప్తాను నేను. సో లెటర్ ఎలా రాయాలి, ఓకే, అలాగే ఒక యూజర్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక ఇష్యూని ఎలా రిసాల్వ్ చేయాలి. ఓకే, ఇలాంటివి మీకు 100% జాబ్లో తగులుతాయి. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇలాంటి ట్రైనింగ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. బట్ జాబ్ కొట్టడానికి అయితే కొన్ని మెటీరియల్స్ చదవాలి అండ్ కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని వర్క్షాప్స్ చూడాలి అండ్ మాక్ టెస్ట్లు చూడాలి. అప్పుడు మీకు ఆ స్టాండర్డ్ అనేది అర్థమవుతుంది. అంతేగాని సో 100 మందికి ఒకడికి ఎవడో బ్యాక్ డోర్ ద్వారా వచ్చిందని చెప్పి అందరికీ దాన్ని వేసి దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని సో దీన్ని కోర్సులోకి లాగటం కాదు. సో ఒక స్కిల్ సెట్ అనేది సో మనకి కోర్సు కంప్లీషన్ అయిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్లు తీసుకోకూడదు. సో అందుకే నేను ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం అనేది ఆన్లైన్లో ఆపేసాం. ఆఫ్లైన్ అయితే డైరెక్ట్గా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం అంటే డైరెక్ట్ వచ్చేస్తాడు స్టూడెంట్ దగ్గరికి వచ్చేసి నాకు ఇది చెప్పండి అని అడుగుతాడు ఆఫ్లైన్ అయితే. కాబట్టి అక్కడ ఫీడ్బ్యాక్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ మనకి ఎదురుగానే ఉంటారు, రేపు వచ్చిన వాళ్ళు ఏం కావాలంటే అది వాళ్ళు అడుగుతారు. ఇది ఆన్లైన్ కాబట్టి ఎవరెక్కడ ఉంటారో తెలీదు అండ్ ఎంతవరకు వింటున్నారో తెలియదు కాబట్టి ఫీడ్బ్యాక్స్ అనేది మేము తీసుకోవట్లేదు. అలాంటి ఫీడ్బ్యాక్స్ మీరు మార్కెట్లో కలిగినప్పుడు ఎక్కడైనా చూసినప్పుడు మీ సార్ని అడగండి. సో ఈ ఏరియాస్లో మీరు బాగా చెప్పారా సార్ మాకు అని అడిగితే సో అప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అది కూడా జాబ్ వచ్చినప్పుడు. కాబట్టి ఫీడ్బ్యాక్స్ అనేది ఎవరు ఎంత చెప్పినా, తక్కువ చెప్పినా, రూపాయి చెప్పినా, ₹10 చెప్పినా ఫీడ్బ్యాక్లు అనేది ఇవ్వద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. Good night, sir. Thank you.